హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మనము టా నుండి అణ నా వరకు మనం నేర్పించాం కదండి పదాలు. ఈరోజు తా నుండి నా వరకు, టా నుండి అనా వరకు నేర్పించాము. ఇప్పుడు ఈరోజు తా నుండి నా పదాలను మనము పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా? చూసారు కదండి, మనము ప్రీవియస్ వీడియోలో టపటప, కంఠం, డమడమ, ఢమ్ఢమ్, కణకణ ఇవి నేర్పించాం. మరి ఇవన్నీ రాస్తున్నారా? అలా నుండి కనకన వరకు డిక్టేషన్ చెప్పండి. ప్రతిరోజు రాయించండి, అడగండి, వాళ్ళతో చదివించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే మిస్సింగ్ లెటర్స్ ఉంటాయి కదండి, అవి చేయించండి. ఇవన్నీ కూడా పిల్లల చేత చేయించండి. ఈరోజు మనము తా తా థ ద ధ న ఈ అక్షరాలతోని పదాలు నేర్పిద్దామండి. చూడండి. తాతో తబలా. తబలా అనేది ఒక సంగీత పరికరం. తబలా కొడతారు కదండి పాటలు పాడేటప్పుడు. మనము టీవీలో చూస్తాము. సరిగమప అని, లిటిల్ ఛాంప్స్ అని అలా పిల్లలు పాడుతుంటే అక్కడ సంగీతం పరికరాలు ఎన్నో ఉంటాయి. అవి వాయించే వాళ్ళు ఉంటారు. మరి అవి ప్లే చేస్తుంటేనే వాళ్ళు పాడతారు. అంటే పాటకు ఒక అందాన్ని చేకూరుస్తుంది తబలా. నెక్స్ట్ క థ. ఎందుకంటే థాతో మనకు అంతగా పదాలు ఉండవు కాబట్టి ఇలా కథ. మనకు స్టోరీస్ పిల్లలకు చాలా ఇష్టం. కథలు వినడం అనేది చాలా ఇష్టం. ఇంట్లో పెద్దవాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు పిల్లలకు స్టోరీస్ చెప్తూ ఉంటారు. అవి ఎన్నో రకాల స్టోరీస్, ఇంతకుముందు జరిగినవి, ఎక్కడైనా ఏదైనా ఊర్లో, లేకపోతే రామాయణం మహాభారతంలో జరిగినవి, ఇలా కథలు పిల్లలకు, లేకపోతే కొన్ని మోరల్ స్టోరీస్ ఉంటాయి. అవన్నీ కూడా పిల్లలకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. అయితే మనం పిల్లలకు స్కూల్లో టీచర్స్ చెప్తారు. స్టోరీస్ చెప్పడం వల్ల పిల్లలకి ఎన్నో మోరల్స్ వాళ్ళకి అర్థమవుతాయి. దాని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. అయితే మీరు కూడా అలా ఏదైనా ప్రతిరోజు పడుకునేటప్పుడు ఒక స్టోరీ చెప్పండి. దానివల్ల పిల్లలు మీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకు ఆ కథ ద్వారా ఏదో ఒక నీతి తెలుస్తుంది. కాబట్టి మోరల్ వాల్యూస్ అనేవి డెవలప్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? కథ. నెక్స్ట్ దాక్సుట పెడితే దండ. దండ అంటే ఏంటి? పూలమాల కావచ్చు, లేకపోతే గోల్డ్ దండలు. అంటే ఆడపిల్లలైనా మగపిల్లలు కూడా వేసుకుంటారు. గర్ల్స్ వేసుకుంటారు, బాయ్స్ వేసుకుంటారు. కాకపోతే గర్ల్స్ అయితే చాలా వరకు వేసుకుంటారు దండ. పూలదండలు కూడా మనము ఎప్పుడెప్పుడు వేసుకుంటారు? దండలు ఎవరికి వేస్తారు? దేవుళ్ళకి వేస్తారు. నెక్స్ట్ మ్యారేజెస్లలో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వేసుకుంటారు. ఇంకా ఏదైనా ఈవెంట్స్లో గెలిచిన వాళ్ళకు దండ వేస్తారు. నెక్స్ట్ రిటైర్మెంట్ ఫంక్షన్స్లలో వాళ్ళకి, రిటైర్ అయిన వాళ్ళకి దండ వేస్తారు. అంటే ఇలా పిల్లలకు ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల వాళ్ళకి ఇంకా మర్చిపోరు. దండ. నెక్స్ట్ ధనం. ధనం.
ధనం అంటే డబ్బు, ధనం సంపాదించుకోవాలి. జ్ఞానం ఉంటే ధనం వస్తుంది. బాగా చదువుకుంటే ఎక్కువగా సంపాదించుకోవచ్చు, మంచి జాబ్ వస్తుంది, జాబ్ వల్ల మంచి శాలరీ వస్తుంది. దాని ద్వారా మనము డబ్బును సంపాదించుకోవచ్చు. చూడండి, ధనం, ధనం ఉంటే మనం ఏదైనా కొనుక్కోవచ్చు. ఇలా నెక్స్ట్ నాతో నగ. నగ బంగారంతోనైనా వెండితోనైనా నగలు చేస్తారు కదండి. ఇంట్లో పిల్లలకు చూపెట్టాలి. అమ్మ వేసుకుంటుంది, అమ్మమ్మలు, నానమ్మలు, అక్కలు, చెల్లెలు, ఇలా మగపిల్లలు కూడా వేసుకుంటారు. ఏదైనా ఒక గొలుసు, కంకణం పెట్టుకుంటారు. నగలు అవి నగలే. నగ. ఓకేనా అండి. తబలా, కథ, దండ, ధనం, నగ. మళ్ళీ ఒకసారి తబలా, కథ, దండ, ధనం, నగ. ఇలా పిల్లలకు తా నుండి నా వరకు వచ్చే పదాలన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా అండి. మరి ఈ రకంగా పిల్లలకు నేర్పించండి. ఓకేనా అండి. ఇలా పిల్లలకు స్లేట్పై పెట్టించి దిద్దించండి. తబలా నేను డైలీ చూపెడుతున్నా కదండి. తబలా, కథ, దండ, నెక్స్ట్ ధనం, లాస్ట్ వన్ నగ. ఇలా స్లేట్ పైన పెట్టించండి. ఓకేనా అండి. బుక్లో రాయించండి. చూశారు కదండి వీడియో. మరి పిల్లలకు ఈ పదాలు ఎంతో ఈజీగా నేర్పిస్తున్నారని నేను అనుకుంటున్నానండి. మరి తా నుండి నా వరకు, తబలా నుండి నగ వరకు, మరి ఇవైతే పిల్లలు నేర్చుకోవడానికైతే చాలా ఈజీగా ఉన్న పదాలండి. మరి ఖచ్చితంగా మీరు నేర్పించండి. తెలుగు భాషపై పిల్లలకు మక్కువను పెంచండి. వాళ్ళు నేర్చుకోవడానికి మీరు కొంచెం హెల్ప్ చేయండి. పిల్లలకు డైలీ రాయించండి. ఓకేనా అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.